बीआरएस के ज़ेर-ए-एहतिमाम तेलंगाना भवन में 10वीं यौम तासीस तेलंगाना तकारीब का इनेकाद अमल में आया। इस मौके पर कारगुजार सदर बीआरएस के तारक रामाराव ने तेलंगाना भवन में कौमी परचम और बीआरएस पार्टी परचम को लहराया। बारज़ा मीडिया से बात करते हुए केटीआर ने वज़ीर आला को अपनी तनकीद का निशाना बनाते हुए कहा कि वज़ीर आला में कम से कम समझ और पुख्तगी नहीं है। उन्होंने कहा कि कांग्रेस पार्टी के भूपेश बघेल जब छत्तीसगढ़ के वज़ीर आला थे तो रियासत की यौम तासीस की तकरीब 3 दिन तक मुनक़्क़द की गई, लेकिन हमारे वज़ीर आला ने यौम तासीस तेलंगाना की तक़रीबात को सिर्फ 1 दिन तक के लिए महदूद कर दिया है। उन्होंने कहा कि अगर हम हुकूमत में होते तो 1 महीने तक यौम तासीस तेलंगाना की तक़रीब का एहतमाम करते। उन्होंने कहा कि जो तेलंगाना या तेलंगाना की तश्कील में शामिल कुर्बानियों के बारे में एक लफ्ज़ भी नहीं कह सकता, तेलंगाना तहरीक तेलंगाना की यौम तासीस और केसीआर पर बात करने का कोई हक़ नहीं है। केटीआर ने कहा कि वज़ीर आला रेवंत रेड्डी जैकपॉट वज़ीर आला हैं और वो किस्मत से वज़ीर आला बन गए हैं। उन्होंने कहा कि पूरा तेलंगाना इस मामले से वाकिफ़ हैं और लोग अब समझ रहे हैं। यकीनन ऐसे दिन आएंगे जब अवाम उन्हें सबक सिखाएंगे। केटीआर ने तेलंगाना के तमाम अवाम को यौम तासीस तेलंगाना की मुबारकबाद देते हुए उनसे नेक तमन्नाओं का इजहार किया। बारज़ा केटीआर ने तेलंगाना भवन में तस्वीरी नुमाइश का इफ्तिताह किया। इस मौके पर बीआरएस रुकन कानून साज कौंसिल व साबिक़ वज़ीर दाखिला मोहम्मद महमूद अली, रुकन कानून साज कौंसिल मधुसूदन चारी, रुकन असम्बली पॉयलेट रोहित रेड्डी और पार्टी कायदीन ने शिरकत की। తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి సరిగ్గా 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ముందుగా మా పార్టీ తరఫున అదేవిధంగా మా పార్టీలోని 60 లక్షల మంది కార్యకర్తల తరఫున తెలంగాణ రాష్ట్రం కోసం దశాబ్దాలుగా పోరాటం చేసి వేలాదిగా ప్రాణత్యాగాలు చేసిన అమరులకు ముందుగా మా అందరి తరపున శిరస్సు వంచి వారికి పాదాభివందనం, వారికి ఉద్యమాభివందనం. అదేవిధంగా అసాధ్యమనుకున్న తెలంగాణను 2001లో మలిదశ ఉద్యమంతో ఆనాడు తెలంగాణ సమాజాన్ని మేలుకొలిపి తెలంగాణ రాష్ట్ర రాజకీయ రంగంలో ఒక కొత్త విప్లవాన్ని సృష్టించి చరిత్రనే మలుపు తిప్పి మరి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి పురుడు పోసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తిరిగి జీవం పోసిన నాయకుడు మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏ రాష్ట్రం కోసమైతే వేలాది మంది ప్రాణత్యాగాలు చేసినారో, ఏ రాష్ట్రం కోసమైతే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలోని సబ్బండ వర్ణం కలిసి ఐక్యంగా కదిలిందో ఆ రాష్ట్రం దశాబ్ద కాలం విజయవంతంగా పూర్తి చేసుకోవడమే కాకుండా తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనే స్థాయిలో ఇవాళ భారతదేశానికే ఒక రోల్ మోడల్గా ఎదగడం ఎంతైనా గర్వకారణం. అందుకే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలంగాణ బిడ్డలందరికీ ఈ దశాబ్ది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కేసీఆర్ గారితో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈరోజు మా దారులు కొంతమంది వేరు కావచ్చు, ఇతర పార్టీల్లో ఉండవచ్చు, లేదా ఇంకెక్కడైనా ఉండవచ్చు, కానీ కేసీఆర్ గారి అడుగులో అడుగు వేసి నడిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ 24 సంవత్సరాల ప్రస్థానంలో బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానంలో, ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానంలో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఉద్యమంలో సహకరించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అదేవిధంగా న్యాయవాదులు, జర్నలిస్టు మిత్రులు, తెలంగాణలోని సబ్బండ వర్ణం అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా తెలంగాణ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పండుగ వాతావరణంలో జరుపుకుంటున్న ఈ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు తప్పకుండా మనందరికీ సంతోషాన్ని నింపాలని, భవిష్యత్తులో తెలంగాణ తప్పకుండా భారతదేశానికే దిక్సూచిలా మరింత ఉజ్వలంగా ప్రకాశించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈరోజు మా పార్టీ ఆఫీస్లో మరి త్రివర్ణ పతాకాన్ని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క భారత రాష్ట్ర సమితి యొక్క జెండాను కూడా మరి ఈరోజు ఆవిష్కరించారు.